నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో పామిస్ట్రీ గురించి తెలుసుకుంటున్నాం. ఈ హస్త సాముద్రికంలో బాబోయ్! బోలెడన్ని విషయాలున్నాయి. ఎన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నా ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. మీకు అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీడియోని చూసే ప్రయత్నం చేయండి. మధ్యలో ఆపేస్తే మీకు విషయం తెలీదు. సో, గురువుగారిని కలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు సంబంధించిన ఏ విషయాలన్నా గోప్యంగా కూడా ఉంచటం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకి మాత్రమే ప్రత్యేకం కాబట్టి. ఇక గోపాలకృష్ణ నాయుడు గారితో ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోబోతున్నాను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదేమిటి అంటే రేఖలు. చాలామంది రేఖల గురించి మాట్లాడేటప్పుడు మీరు 100 ఏళ్ళు బ్రతికేస్తారు. మీకసలు జీవితకాలం మీరు సంతోషంగా ఉంటారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీకు బోలెడంత ధనం వస్తుంది. ఆకస్మిక ధనం అంటూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారు? అసలు దేన్ని బేస్ చేసుకొని మనం నమ్మాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు గురువుగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో, రేఖలు అసలు రేఖలు. వెరీ గుడ్. ఏం చేద్దారంటే ప్రతి వ్యక్తి అరచేయి అనగానే ముందు రేఖలే అంటారు. రేఖలే అడుగుతారు. నేను కూడా మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు రేఖలు అన్నా. అవును. దానికన్నా ముందు చాలా విషయాలు మనం వీడియోలు చేసి ఉన్నాం కాబట్టి కొంత అవగాహన వచ్చింది. సో, రేఖలకి సంబంధించి చెప్పండి. అసలు ఎన్ని రేఖలు, ప్రధాన రేఖలు ఉంటాయి మన చేతిలో? ఈ రేఖలు నేను సాముద్రికంలో 2 విభాగాలని చెప్పాను కదా. అవును. క్షేత్రము, బీజము. హ్మ్. హ్మ్. బీజం అంటే విత్తనం. హ్మ్. క్షేత్రం ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి చాలా విషయాల్లో క్షేత్రం గురించి చెప్పాను. క్షేత్రంలో అంటే నేల. దాంట్లో విత్తనం. విత్తనం వేయాలి. ఒకే క్షేత్రంలో 2 పక్కన 2 రకాల విత్తనాలు వేసామనుకోండి. అంటే విత్తనాలంటే ఉదాహరణ చెప్తాను మీకు. దుంపలు తెలుసా మీకు? చిలకడ దుంప. చిలకడ దుంప తెలుసు. తెలుసు. ఇంకో దుంప ఉంది. నాభి దుంప తెలుసా? నాభి దుంపని ఏమంటారండి? అంటే ఇంకా ఏమైనా పదాలున్నాయి? నాకు తెలీదు నాభి దుంప అంటే అయితే. చిలకడ సరే. దుంపలైతే తింటూ ఉంటాం తెలుసు కాబట్టి. నాభి దుంప ఒకటుంటుంది. ఒకే రకమైన నేలలో హ్మ్. పక్కనే అంటే ఒక చిలకడ దుంప పాతాం. దాని పక్కనే నాభి దుంప పాతాం. ఓకే. అది పెరుగుతాయి 2. పెరిగి పెద్దయి ఆకులవి వేసిన తర్వాత కింద దుంపలొస్తాయి. చిలకడ దుంప తింటే మనకి చక్కగా స్వీట్‌గా ఉంటుంది. స్వీట్‌గా ఉంటది. ఆరోగ్యంగా ఉంటది. స్వీట్ పొటాటో. హ్మ్. అదే నాభి దుంప అయితే ప్రాణం పోద్ది. అంటే సేమ్ అలాగే ఉంటుందండి పోలిక? చిలకడ దుంపలానే ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఆల్ అలాగే ఉంటది. ఓకే. ఓకే. నాభి అంటారు. అది సాధారణంగా వినాయక చవితికి అదిని మీరు పత్రి తెస్తూ ఉంటారు. ఎర్రగా ఇలా పువ్వులు పూస్తూ ఉంటాయి. ఆకు చివర ఇలా వంగినట్టు ఉంటాయి. అది నాభి అంటారు. అడవుల్లో అది ఉంటుంది. ఓహ్! ఓకే. కింద దుంప ఉంటది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకే నేల అంటే ఒకే క్షేత్రం. ఇప్పుడు చెప్పినట్టు మీకు క్షేత్రంలో అన్నీ బాగున్నాయి. గ్రహాలు బాగున్నాయి. రంగు బాగుంది. అన్నీ బాగున్నాయి. విత్తనం అంటే ఈ రేఖలు గనక స్పష్టత లేకపోతే ఈ క్షేత్రం ఎంత ఘనంగా ఉన్నా దాని ఫలితం మారిపోద్ది. అంతే కదా! ఒకే రకమైన చక్కని ఒండ్రు నేలలో పాతాం మనం. హ్మ్. హ్మ్. చిలకడ దుంపను, నాబి దుంప. 2 ఒక రకమైన సారం తీసుకుంటాయి. అంటే బీజాన్ని బట్టి దాని లక్షణం మొత్తం మారిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు బీజాల్లోకొద్దాం. రేఖలనే నేను బీజాలు అంటాను. రైట్. రేఖలు. రేఖలు ప్రధానంగా మీ చేతిలో చూసిన వెంటనే కనిపించేటువంటివి మీరు ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టుకునేటువంటివి 4 రేఖలు. జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, అదృష్ట రేఖ. ఇవి కాకుండా రవిరేఖ, బుధరేఖ, ఉపకుజ రేఖ, గురురేఖ, ఓకే. చంద్రవంక, శుక్రవంక, ఇతర పాలన రేఖలు చాలా ఉంటాయి. ఓకే. అయితే వీటిని మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుకున్నాం అనుకోండి, జీవిత రేఖ, లైఫ్ లైన్ అంటాం. లైఫ్ లైన్. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. మీకు అరచేయి చూసుకోండి మీరు. ఈ జీవిత రేఖ చూపుడు వేలికి, బొటన వేలికి
మధ్యలో ఈ అంచున ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇలాగా ఈ బొటనవేలుని చుట్టి ఈ శుక్రస్థానాన్ని దాటి ఇక్కడ కింద కంకణ రేఖలు ఉంటాయి కదా, ఈ కంకణ రేఖల వరకు వచ్చి ఈ బొటనవేలు వెనక భాగం వరకు చేరుతుంది. ఓకే. ఇది మొత్తం ఇక్కడ 0 ఇలా వచ్చి ఇక్కడికి వస్తే 100. అంటే ఒక మనిషి సాధారణంగా 100 సంవత్సరాలు జీవిస్తాడు అనేటువంటిది ప్రమాణంగా తీసుకుని, అంటే ముందు చెప్పాను కదా నేను, ఓ ప్రణాళిక ఉంటుందని ప్రతి జీవికి. వరి మొక్క 145 రోజుల్లో అయిపోతుంది. మర్రి చెట్టు విత్తనం వేస్తే అది 100,000 సంవత్సరాలైనా ఉంటుంది. దానికి లెక్కలు ఉంటాయి కదా, ప్రణాళిక ప్రకృతిలో లెక్క. అలాగే తాబేలు 350 సంవత్సరాలు ప్రకృతి. ఒక డాగ్ అయితే 15 నుంచి 17 సంవత్సరాలు. 14-15 సంవత్సరాల్లోనే అయిపోద్ది. అది. అలాగే మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడు. అంటే 100 సంవత్సరాల జీవితాన్ని మనం ఇక్కడ నుంచి మొత్తం అది చుట్టేస్తే ఏలుకి కింద వరకు ఉంటే గనక 100 సంవత్సరాలు. ఇది ఒక లక్ష్యం. అది ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడికి చేరే లోపు ఒక సమానంగా, ఒక గీతలాగా, ఒక ఆర్క్ లాగా సమానమైనటువంటి లోతు వెడల్పుతోటి చివరి వరకు ఉందనుకోండి, అతని జీవితం హాయిగా సాఫీగా ఏ స్థాయి మనిషికి ఆ స్థాయిలో. అది జీవిత రేఖ, లైఫ్ లైన్. ఈ రేఖ లేకుండా ఏ మనిషి ఉండడు. ఓకేనా? అది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చు, ఇక్కడ వరకు ఉండొచ్చు, ఇక్కడ పలచగా ఉండొచ్చు, ఇక్కడ ఆ రేఖ మధ్యలో ఉండేటువంటి క్రాసులు, తెగువలు, గుంటలు, హర్డిల్స్ అవన్నీ దాటుకుని వెళ్తున్నాడా, ఎక్కడైనా అవాంతరాలు ఎదుర్కొంటున్నాడా అనేది ఈ రేఖ చెప్తుంది. ప్రధానంగా జీవిత రేఖ జీవితము అంటే లైఫ్ స్పాన్, ఆయుర్దాయము, ఆరోగ్యం. ఇప్పుడు ఆ రేఖ మధ్యలో గనక ఏమన్నా గీతలు ఉంటే గనక అక్కడ అడ్డు తగిలినట్టు బ్రేక్స్ ఉంటాయి. మరి రోడ్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటే, ఒక గొంతు ఉంటే అక్కడ మనం పల్టీ కొడతాం. అలాగే ఇక్కడ కూడా. ఓకే. ఓకే. ఓకేమా? అది జీవిత రేఖ. తరువాత రెండవది అంటే జీవిత రేఖ లక్షణాలు చెప్పాను కదా, ఆరోగ్యము, ఆయుర్దాయము, కుటుంబ పరిస్థితులు. ఇది జీవితం. ఓకేనా? రెండవది శిరోరేఖ. ఓకే. శిరోరేఖ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఆయుష్కి సంబంధించిన రేఖ ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంటుంది అన్నట్టుగా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం. ఏమిటి అంటే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయంట చేతిలో. ఒకసారి చూసుకోండి గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని. మీకు ఇంకా అర్థం కాలేదా, ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా, తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ కామెంట్స్ వచ్చాయి అని తప్పకుండా అలాంటి వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు గురువుగారిని మీరు కలవాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. శిరోరేఖ విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.